గుడ్ మార్నింగ్ ఆల్. ఇప్పుడు మనం కిసాన్ వాల్ట్లో ఒక కొత్త ప్రోడక్ట్కి సంబంధించి పోస్ట్ ఎలా చేయాలి అనేది చూద్దాం. సో ఫస్ట్ మీరు యూజర్ ఐడి పాస్వర్డ్ తోటి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత మీకు ఇక్కడ కింద ప్లస్ సింబల్ అనేది కనిపిస్తుంది. ఓకే, సో ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు పోస్ట్ అమ్మటానికా లేదా అద్దెకి ఇవ్వడానికి పోస్ట్ చేస్తున్నారా అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో అమ్మటానికి అయితే అమ్మటానికని, ఇన్ కేసు సర్వీసెస్ కానీ ప్రోడక్ట్ కానీ ఏదైనా రెంట్కి ఇవ్వాలి అంటే అద్దెకి ఇవ్వాలంటే అద్దెకని సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీరు ఈ పోస్ట్ అనేది మీకు సంబంధించిందా లేదా వేరే కస్టమర్కి సంబంధించిందా అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ కస్టమర్కి సంబంధించింది అనుకోండి, కస్టమర్ మీద క్లిక్ చేసినప్పుడు అది కస్టమర్ యొక్క మొబైల్ నెంబర్ అడుగుతుంది. ఇన్ కేసు మొబైల్ నెంబర్ ఆల్రెడీ అతను యాప్ రిజిస్టర్ చేసుకుని సైన్అప్ చేసినట్టుంటే కనుక మీకు డైరెక్ట్గా ముందుకు వెళ్ళిపోతుంది. లేదంటే మీకు ఆ కస్టమర్కి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడే రిజిస్టర్ చేయడానికి అడుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక నెంబర్ ఇస్తున్నాను. సో సపోజ్ ఇది నేను పోస్ట్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్న కస్టమర్ది. సో ఆల్రెడీ కస్టమర్ రిజిస్టర్ ఉన్నాడు కాబట్టి అతని డీటెయిల్స్ వచ్చిన తర్వాత పోస్ట్ని మనం కంటిన్యూ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఈ కస్టమర్కి సంబంధించి ఏమి అద్దెకి ఇవ్వాలనుకుంటున్నాడు. సపోజు అతనికి సంబంధించి మేబీ అతను ఒక ఎలక్ట్రీషియన్గా రిజిస్టర్ అవ్వాలనుకుంటున్నాడు, లేదా కార్పెంటర్గా రిజిస్టర్ అవ్వాలనుకుంటున్నాడు, లేదా డైలీ కూలీగా రిజిస్టర్ అవ్వాలనుకుంటున్నాడు. ఓకే, సో రిక్వైర్మెంట్ని బట్టి మీరు ఆ కేటగిరీని చూజ్ చేసుకోవచ్చు. ఓకే, డైలీ ఫీల్డ్ వర్కరా, ఎలక్ట్రీషియనా, కార్పెంటరా. ఓకే, లేదు అతని దగ్గర మేబీ ఒక వెహికల్ ఉంది, అది రెంట్కి ఇద్దాం అనుకుంటున్నాడు. సపోజ్ ఇక్కడికి వచ్చి మిషన్ టూల్స్కి వచ్చి ఇక్కడ సపోజ్ కల్టివేటర్ అనేది ఉంది, అతను రెంట్కి ఇద్దాం అనుకుంటున్నాడు. సో అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు నెక్స్ట్కి వెళ్ళండి. సో ఈ పేజ్లో మీరు డీటెయిల్స్ ఫిల్ చేయాలి. ఇప్పుడు ఈ కల్టివేటరు ఎంత అద్దెకి ఇద్దాం అనుకుంటున్నాడు. సపోజు 1000 పర్ డేనా, పర్ ఎకరా, పర్ అవరా, పర్ కిలోమీటరా, పర్ ట్రిప్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో నార్మల్గా వీళ్ళు పర్ ఎకర్ చొప్పున క్యాల్కులేట్ చేస్తారు కాబట్టి మనము పర్ ఎకర్ అని ఇస్తున్నాం ఇక్కడ. ఇప్పుడు వివరాల్లో ఈ కల్టివేటర్కి సంబంధించి మేబీ కొన్ని డీటెయిల్స్ రాయొచ్చు. సపోజ్ ఇక్కడ మనం సింపుల్ డిస్క్రిప్షన్ రాయండి. సో కల్టివేటర్ available for any agricultural work. Call me for more details. ఓకే, సో అది మీరు తెలుగులో కూడా టైప్ చేయొచ్చు. తెలుగులో కూడా మీరు ఇక్కడ డిస్క్రిప్షన్ ఇవ్వచ్చు, దానికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఓకే, నేను జస్ట్ సింపుల్ రాశాను, మీరు ఎంత ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీరు ఇక్కడ రాసుకోవచ్చు. సో ఇక్కడ అందుబాటులో ఉన్న పరిణామం అంటే ఈ కల్టివేటర్స్ 1 ఉన్నాయా 2 ఉన్నాయా అని అనమాట. సో మీరు 1 ఉందని చెప్పొచ్చు. అలాగే ఎప్పటి నుంచి అందుబాటులో ఉందంటే ఈ రోజు నుంచి అవైలబుల్ ఉందని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే కల్టివేటర్కి సంబంధించి ఏమైనా మోడల్ కానీ, ఓకే, క్వాలిటీ కానీ, ఓల్డా లేకపోతే న్యూనా లేకపోతే మోడల్. ఓకే, సపోజ్ మహేంద్ర కంపెనీ అనుకోండి. ఓకే, దానికి సంబంధించి డీటెయిల్స్ మీరు ఇక్కడ పెట్టవచ్చు. అలాగే ఇది ఏ లొకేషన్లో ఉంది. సపోజ్ ఇది హైదరాబాద్లో ఉందనుకోండి. ఓకే, హైదరాబాద్. అలాగే మీరు వెహికల్ ఉన్న లొకేషన్ నుంచి మీరు రిజిస్టర్ చేస్తున్నట్టయితే మీరు ఇక్కడ క్లిక్ చేయండి. సో ఆ హౌస్ అడ్రస్ని ఆటోమేటిక్గా పిక్ చేసుకుంటుంది. అది చేసుకున్న తర్వాత మీరు నెక్స్ట్కి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు ఆ వెహికల్ ఏదైతే కల్టివేటర్ అప్లోడ్ చేస్తున్నారో దానికి సంబంధించి ఫొటోస్ని మీరు డైరెక్ట్గా తీసుకోవచ్చు, లేదా మీ దగ్గర ఏమన్నా ఫొటోస్ ఆల్రెడీ ఉంటే మేబీ ఆ డీటెయిల్స్ పిక్ చేసుకుని మీరు ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు. ఓకే, ఇచ్చేసిన తర్వాత సబ్మిట్ చేయండి. దట్స్ ఇట్. సో ఇక్కడ పోస్ట్ కంప్లీట్ అయిపోయింది. సో అదేవిధంగా మీరు ఎన్ని పోస్టులు కావాలన్నా ఇక్కడ అమ్మటానికి కానీ అద్దెకి ఇవ్వటానికి పోస్ట్ చేసుకోవచ్చు. Thank you so much.